Hi, Namaste one and all. Today discuss about shot put. Shot put ఎలా చేయాలి అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం. ముందు ఈ షాట్ పుట్ కి సంబంధించిన వార్మప్ ఉంది. దానికి వర్కౌట్స్ ఏం చేయాలి ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ గా నేర్చుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ రన్ చేయించాలి. రన్ చేయించిన తర్వాత కామన్ గా జనరల్ వార్మప్ చేయించిన తర్వాత షాట్ పుట్ సంబంధించి స్పెషల్ వర్కౌట్స్ ఏందనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే, కరెక్ట్ గా ఈ ఫింగర్స్ మీద షాట్ పుట్ అనేది ఆగాలి. ఇక్కడ ఉన్న వీటితోటే మనం పుష్ చేయాలి. ఓకేనా, చూడండి ఒకసారి. ఫింగర్స్ తోటి సపోర్ట్ తీసుకోవాలి. ఈ థంబ్ ఫింగర్ అనేది స్లైట్ ఇట్లా దీంతో గ్రిప్ చేసుకొని ఫస్ట్ మెయిన్ ఏం చేయాలంటే గ్రిప్పింగ్. షాట్ పుట్ ని తీసుకొని ఎలా పుష్ చేయాలి, అసలు పుష్ గ్రిప్పింగ్ ఎలా చేయాలి అలవాటు చేసుకోవాలంటే గ్రిప్పింగ్ చేయాలి. ఓకేనా, చూడండి ఒకసారి. దీన్ని కరెక్ట్ గా చెస్ట్ లెవెల్లో పెట్టుకొని బెండ్ అయ్యి కిందికి కొడుతూ ఉండాలి విత్ షౌట్ తోటి. ఓకే, ఓకే అందరు చేయండి ఒకసారి. ఆపు, స్టార్ట్. ఇట్లా చూడు, ఇట్లా పట్టుకుని పైనుంచి ఇట్లా కిందికి రెడీ. ఓకే, పైకి జరగండి. ఈ కాలు అనేది టో మీద ఉండాలి. ఇట్లా హ్యాండ్ అనేది ఇట్లా బ్యాలెన్స్ చేయాలి. బాడీ హ్యాండ్ అనేది బాడీ బ్యాలెన్స్ చేస్తుంది. తీసుకొని అగైన్ ఓకే, పైకి పైకి దూరం 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 నువ్వు ఏనేస్తారు. ఏం కాదు, చెయ్యి. నువ్వురా సంగు. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ అటొకలు ఇటొకలు ఇచ్చండి. అటొకలు అటు ఇద్దరు ఇటు ఇద్దరు ఇట్లా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ రెండు హ్యాండ్స్ తోటి షార్ట్ పుట్ పట్టుకొని స్లైట్లీ బెండ్ అయ్యి మొత్తం బెండ్ అయ్యి ఇది కింద నుంచి లెగ్స్ మధ్యలో నుంచి పైకి పుష్ చేయాలి. ఓకే ప్రదీప్, అటి అటి అది కూడా. వన్స్ అగైన్ ఎగ్జాక్ట్ గా మీకు కంఫర్టబుల్ గా లెగ్స్ పెట్టుకొని బాడీని ఇట్లా ముందుకి బెండ్ చేసి చౌట్ తోటి వేయాలి పైకి. రెడీ రెడీ, ఇక్కడ రెడీ. పైకి వేయాలి. సేమ్ ఎక్సర్సైజ్ బ్యాక్ సైడ్ నుంచి సేమ్ చూడండి ఒకసారి. సేమ్ మీకు కంఫర్టబుల్ గా లెగ్స్ పెట్టుకోండి. సేమ్ ఫార్వర్డ్ బెండ్ అయ్యి హెడ్ దాకా తీసుకెళ్ళండి. హెడ్ అవతల నుంచి రిలీజ్ చేయండి. ఇక్కడే రిలీజ్ చేస్తే హెడ్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి హెడ్ దాకా తీసుకెళ్ళండి పైకి, అక్కడ రిలీజ్ చేయండి. షౌట్ అది కాదు. చేసిన తర్వాత ఈ లెగ్స్ షార్ట్ పుట్ వేయాలంటే లోయర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ హాఫ్ కార్డ్
అండ్ ఫుల్ స్క్వాట్. ఇవి రోజు డైలీ చేస్తూ ఉంటే ఈ లెగ్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతుంటాయి. ఎందుకంటే మనం లెగ్స్ తోటే బాడీ మూవ్మెంట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇవి హాఫ్ స్క్వాట్ అండ్ ఫుల్ స్క్వాట్ కంప్లీట్ గా రోజు 10 చేస్తూ వెళ్తే ఈ లెగ్స్ అనేది స్ట్రెంత్ అవుతూ ఉంటాయి. మెయిన్ ఎక్సర్సైజ్ ఏంటంటే దీనికి ఈ వర్కౌట్స్ తో పాటు ఈ లెగ్స్ కి సంబంధించిన హాఫ్ స్క్వాట్ ఫుల్ స్క్వాట్ చేస్తే చాలా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత పుషప్స్ ఓకే చాలా ఇంపార్టెంట్ దీనికి. ఓకే బెడ్ చెస్ట్ ఎంత ఉందో మీకు అదే విడ్త్ లో పెట్టండి ఎగ్జాక్ట్ గా. రెడీ 1 2 3 బాడీ ఈక్వల్ ఉంచండి 3 ఓకే అప్ 3 అక్కడే ఆగండి. ఓకే 4 డౌన్ అయ్యి అక్కడ ఆగండి 4 5 ఓకే ఆగోయ్ హెడ్ అప్ 6 7 అప్ అక్కడ ఆగండి 8 9 10 ఒక్కొక్కదానికి ఆపండి. ఓకే 10 ఓకే అప్. రిపిటేషన్ లో 3 సెట్స్ చేయండి 3 సెట్స్. ఒక్కోసారి డైమండ్ పెట్టండి ఒకసారి సైడ్ వర్డ్ పెట్టండి. 3 సెట్స్ చేస్తూ రోజు 1 by 1 డే చేస్తూ రోజు 10 చేస్తే నెక్స్ట్ డే 11 12 ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళండి. సాధ్యమైనంత వరకు ఈ షోల్డర్స్ ఈ బైసెప్స్ ట్రైసెప్స్ అని స్ట్రెంత్ అయితే షార్ట్ పుట్ ఇంకా ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే షార్ట్ పుట్ తీసుకోండి. ఓకే చాలా మంది చేసేది ఏంటంటే షార్ట్ పుట్ ని ఇట్లా చేస్తూ వేస్తుంటారు అన్నమాట. అది వేయడం వల్ల ఏమైందంటే హ్యాండ్స్ మీద వెయిట్ పడి షార్ట్ పుట్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్ గా మీరు షోల్డర్ మీద పెట్టుకుంటే ఈ షార్ట్ పుట్ వెయిట్ అనేది షోల్డర్ మీద ఉంటుంది, హ్యాండ్స్ మీద పడదు. కాబట్టి ఈ షోల్డర్ మీద పెట్టండి. ఎగ్జాక్ట్ గా మీరు మామూలు నేర్చుకునేటప్పుడు ఏంటంటే కరెక్ట్ గా లైన్ కి ఇలా లెగ్ అనేది గ్రిప్పింగ్ చేసుకోండి. మీకు కరెక్ట్ గా చెస్ట్ విడ్త్ లెవెల్లో లెగ్స్ పెట్టండి. ఎగ్జాక్ట్ గా షార్ట్ పుట్ తీసుకొని ఇలా ఈ బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకటే ఎట్ ఏ టైం వేస్తే ఎగ్జాక్ట్ గా క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీటర్స్ దాకా వేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న టెక్నిక్స్ ఉపయోగిస్తే ఎక్కువ దూరం వేయడానికి మీకు క్వాలిఫై కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకో షార్ట్ పుట్ పట్టుకునే విధానం ఖచ్చితంగా ఫింగర్స్ తోటే పట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎగ్జాక్ట్ గా నెక్ కి ఇక్కడ కింది దావడ జౌల్కి ఎగ్జాక్ట్ గా గ్రిప్పింగ్ చేసుకోండి. ఈ పొజిషన్ ఉంచండి. ఇక్కడ నుంచి ఒకటేసారి స్వింగ్ చేసి ఎట్ ఏ టైం ఓకే అట్లా వేసినా సింపుల్ గా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. వెరీ గుడ్. దీన్ని ఫింగర్స్ తో కొట్టు. ఫస్ట్ ఫింగర్స్ తీసుకో. షార్ట్ పుట్ ని ఇట్లా ఫింగర్స్ మీద పెట్టు. ఇది గ్రిప్ చేసుకో. దీన్ని డౌన్ చేయి. ఓకే హ్యాండ్స్ గ్రిప్ చేసుకోండి. వెరీ గుడ్ అది దాన్ని ఎడిట్ చేయాలి. ఓకే ఇక్కడ నుంచి స్టాండింగ్ త్రో చేయడం వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫార్వర్డ్ సర్కిల్లో బ్యాక్వర్డ్ వచ్చేసి దీన్ని విత్ జంపింగ్ తో చేయండి. జంపింగ్ తో చేస్తే ఈ ఫార్వర్డ్ అంటే మూమెంట్ ఎలా స్పీడ్ వస్తుంది కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఎగ్జాక్ట్ గా మళ్ళీ సేమ్ మీకు కంఫర్టబుల్ గా లెగ్స్ పెట్టండి. సేమ్ గ్రిప్పింగ్ ఇలా గ్రిప్ చేసుకోండి. దీన్ని ఏం చేయాలంటే ఒకసారి చూడండి, ఇట్లా ఉంది. దాన్ని
ఇలా బెండ్ అయ్యి ఇలా ఒకసారి స్టెప్ వేసి ఇట్లా కొట్టేది. ఇక్కడ బెండ్ అయ్యి కొడితే వెనక నుంచి వస్తే ఎక్కువ ఫోర్స్ వస్తుంది. ఇట్లా వేసిన దానికి ఇట్లా స్వింగ్ అయ్యి వెనక నుంచి వేసిన దానికి తేడా ఉంటుంది కాబట్టి వెనక నుంచి వేస్తే ఎక్కువ ఫోర్స్ వస్తుంది కాబట్టి బాడీని బెండ్ చేసి వెనక నుంచి వేస్తే ఎక్కువ దూరం వేయచ్చు. ఓకే, ఓకే మంచిగా దగ్గర హెడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ కొట్టండి, క్లాప్ కొట్టండి. ఇది చాలా మందికి ఇబ్బంది కావచ్చు, కాకపోతే నేర్చుకోండి. చాలా సింపుల్ గా ఉంటది. గ్లైడింగ్ చేయడం వస్తే చాలా సింపుల్ గా క్వాలిఫై కావచ్చు. ఓకే, షార్ట్ పుట్ ని వితౌట్ షార్ట్ పుట్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇది షార్ట్ పుట్ పొజిషన్, హ్యాండ్ ఇలా ఉంటది. ఈ లెగ్ అనేది ఒకసారి ఓకే ఈ మూమెంట్ తో ప్రాక్టీస్ చేస్తే సింపుల్ గా, ఎందుకంటే బాడీ అనేది ఇట్లా బెండ్ అయ్యి టర్న్ అయి ఉంది. ఇదంటే ఇక్కడే ఉంటది, అదైతే ఇంకా కిందికి ఉంటది కాబట్టి ఎక్కువ ఫోర్స్ తోటి ముందుకి ఇసిరేయచ్చు. చూడండి ఒకసారి. దిస్ ఈస్ గ్లైడింగ్. గ్లైడింగ్ దీన్ని గ్లైడింగ్ త్రో అంటాం, లేదా పారా ఓబ్రియన్ త్రో అంటాం. ఓకే, ఇది చాలా ఒలింపిక్స్ లో వేయడానికి ఆస్కారం. చాలా మంది ఒలింపిక్స్ లో మీరు వీడియోలు చూస్తుంటారు, ఎక్కువ టర్న్ అండ్ గ్లైడింగ్ చేస్తుంటారు. ఇవి నేర్చుకోవడానికి కష్టం ఉన్నా కానీ సింపుల్ గా ఎక్కువ దూరం వేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇవి రెండు మీకు ఇబ్బంది అయితే ఇక సింపుల్ ఎక్సర్సైజ్, సింపుల్ త్రో ఏంటంటే మీరు అందరు చేసేది చూడండి ఒకసారి. ఓకే, ఈ రెండు మీకు ఇబ్బందిగా అనిపిస్తే సింపుల్ మీరు అందరు వేసేది ఏంటంటే ఇట్లా ఎక్కువ ఇట్లా ఇట్లా అంటుంటారు కదా, దాన్ని ఏం చేయండి అంటే ఒకటేసారి ఇట్లున్న దాన్ని ఇట్లా తీసుకోండి, షోల్డర్ పెట్టుకోండి, అట్లా ఇసిరేస్తే ఎక్కువ దూరం పోతుంది. ఎందుకంటే హ్యాండ్ మీద వెయిట్ పడదు కాబట్టి దీన్ని ఇట్లా తీసుకొని షోల్డర్ పెట్టుకొని మళ్ళీ పుష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి సేమ్ ఇట్లుండి ఇట్లా తీసుకెళ్ళి మళ్ళీ కొట్టడం. వెరీ గుడ్. వెరీ గుడ్. తీ అది వెరీ గుడ్. రెడీయా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇలా షార్ట్ పుట్ ని రోజు మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై కాదు, అందరికి మెరిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈ వార్మప్ చూసాం కదండి, గ్రిప్పింగ్ అండ్ బ్యాక్వర్డ్ పుషింగ్, ఫార్వర్డ్ పుషింగ్, అప్వర్డ్, ఇవన్నీ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి షార్ట్ పుట్ అనేది గ్రిప్పింగ్ అలవాటైపోద్ది. షార్ట్ పుట్ ని చేతికి అలవాటైపోతే తర్వాత నువ్వు మెరిట్ కాదు, ఇంకా ఎక్కువ దూరం వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మీరు గ్రిప్పింగ్ చేయడం అలవాటు చేయండి. డైరెక్ట్ గా వేయడం కన్నా ఫస్ట్ మీరు గ్రిప్పింగ్ చేస్తే ఆ షార్ట్ పుట్ అనేది మీకు చేతికి అలవాటైపోతుంది. మీరు నా వీడియోని ఇలానే లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. 1 2 3